టాలీవుడ్ లో భారీ సెట్టింగ్లు వేసే డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న గుణశేఖర్ దాదాపు 2 ఏళ్లు కష్టపడి చేసిన డ్రీమ్ ప్రాజెక్ట్ రుద్రమదేవి ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ ని తెచ్చిపెట్టి గుణశేఖర్ ని ఆ రుద్రమదేవి టెన్షన్ నుంచి కాస్త పక్కన పడేసింది. రిలీజ్ తర్వాత పలు ప్రమోషనల్ ఈవెంట్స్ తో బిజీగా ఉన్న గుణశేఖర్ ఇప్పుడు కాస్త రిలాక్స్ అయినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. దృష్టి పెట్టడమే కాదు, అప్పుడే గుణ టీం వర్క్స్ బ్యానర్ పై ఓ టైటిల్ ని కూడా రిజిస్టర్ చేశారు. ఆ సినిమా టైటిల్ వీరాభిమన్యు. చెప్పాలంటే ఇదొక చారిత్రాత్మక పేరు. భారతంలోని అర్జునుడి కుమారుడి పేరే వీరాభిమన్యు. గుణశేఖర్ ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయడంతో గుణశేఖర్ మళ్ళీ పీరియడ్ ఫిల్మ్ తీస్తున్నాడా లేక రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి ఈ టైటిల్ ని ఎంపిక చేశాడా అన్నది అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తోంది. ఇది కాకుండా రుద్రమదేవి సినిమాకి సీక్వెల్ గా ప్రతాపరుద్రుడు సినిమాని కూడా లిస్ట్ లో ఉంది. మరి ఈ రెండింటిలో గుణశేఖర్ నెక్స్ట్ ఏ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తాడా అనేది చూడాల్సిందే.